వాహనదారులు కావచ్చు చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఈరోజు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చారు. గతంలో కీర్తి శేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజు గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేసిన తరుణంలో ఈరోజు మళ్ళీ అదృష్టంగా భావిస్తున్నా మా ప్రజలు ఆశీర్వదించిన తర్వాత నేను ఎమ్మెల్యేగా మా కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని స్పెషల్ గ్రేడ్గా చేస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి ఆటోమేషన్ సెమీ ఆటోమేషన్ ద్వారా ఈరోజు కంప్లీట్గా ఎక్కడైతే కెమెరాస్ సిగ్నల్స్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే రకంగా వేగాన్ని నియంత్రించేటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని ఏదైతే అన్నమయ్య సర్కిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న ముందు అన్ని సర్కిల్స్లో కూడా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా ఎమ్మిగనూరులో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నియంత్రణ, ఎక్కడ కూడా వాహనదారులు అతివేగంతో ఇష్టానుసారంగా ఇండిసిప్లైన్గా పోయేటువంటి ఈ చర్యలన్నీ కూడా దీని ద్వారా కట్టడి చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నా. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇక్కడ మేము ఆల్రెడీ కెమెరాస్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎమ్మిగనూరు టౌన్ పరిధి పెరుగుతూ ఉంది, ప్రజల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక్కడ రోడ్లు, తాగడానికి నీళ్లు, అన్ని వసతులు గతంలో కీర్తి శేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గం అంటే ఎమ్మిగనూరు టౌన్ అంటే చాలా ఇష్టపడేటువంటి ప్రజలు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే నివాసం ఉండాలని కోరుకునేటువంటి పరిస్థితి. అటువంటి దాన్ని ఈరోజు మళ్ళా కూడా కొనసాగిస్తూ నేను ఇంతకుముందే చెప్పాను, రానున్న రోజుల్లో త్రాగునీరు కానీ